ఏపీలో ఇప్పుడు జరుగుతున్నది మామూలు రచ్చ కాదు. దేవదేవుడు తిరుమలేశుడి మహాప్రసాదం చుట్టూ వివాదం రాజుకుంది. ఈ ఇష్యూ మీద ఇండియా మొత్తం రెస్పాండ్ అవుతోంది. కానీ రాష్ట్రంలో కాషాయానికి తామే ప్రతినిధులము అని చెప్పుకోవడం కాదు, గతంలో ఆ స్థాయి హడావిడి కూడా చేసిన నాయకులు మాత్రం అస్సలు మాట్లాడకపోవడం విడ్డూరంగా ఉంది. ఇందుకీ ఆ నాయకులు ఎవరు? ఒరిజినల్ బీజేపీగా చెప్పుకునే వాళ్ళ మౌనానికి కారణం ఏంటి? ఏపీలో హీటెక్కిస్తోన్న లడ్డూ పాలిటిక్స్, కానరాని కమలం కీలక నేతలు, దేశమంతా స్పందిస్తోంది. మరి వాళ్ళెక్కడ? ఒరిజినల్ బీజేపీ నోరు మెదపడం లేదెందుకు? ఏపీ గల్లీ నుంచి ఢిల్లీ దాకా రాజకీయాలను లడ్డూ లడాయి షేక్ చేస్తోంది. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిపారన్న ఆరోపణలు పెను దుమారం రేపుతున్నాయి. మీరంటే మీరంటూ ఈ అంశంలో పాలక ప్రతిపక్షాలు మాటల తూటాలు పేల్చుకుంటున్నాయి. జనసేన అధ్యక్షుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒక అడుగు ముందుకేసి ప్రాయశ్చిత్త దీక్ష కూడా చేపట్టారు. దీనిపై ప్రభుత్వం సిట్ విచారణ చేపట్టింది. ఇంత జరుగుతోన్న కమలం పార్టీలో ఒకప్పుడు కీ రోల్ పోషించిన నేతలు మాత్రం ఇప్పుడు సైలెంట్ గా ఉండడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఈ స్థాయిలో దుమారం రేగుతుంటే ఒరిజినల్ బీజేపీ ఎందుకు నోరెత్తడం లేదన్న ముచ్చట రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది. మరీ ముఖ్యంగా మాజీ ఎమ్మెల్సీ ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజు లడ్డూ వివాదంపై మాట మాత్రమైనా స్పందించలేదు. కరుడుగట్టిన కాషాయవాదిగా, ధర్మరక్షణకు కట్టుబడ్డ నేతగా గతంలో తనను తాను అభివర్ణించుకున్న సోము ఇప్పుడు కామ్ గా ఉండడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పురంధేశ్వరి కన్నా ముందు రాష్ట్ర పార్టీ అధ్యక్ష బాధ్యతలను నిర్వర్తించిన వీర్రాజు ఇష్యూ ఏదైనా సరే ప్రత్యర్థులపై వీరావేశంతో విరుచుపడేవారు. అలాంటి నాయకుడు ఇప్పుడు ఇలా మౌనముని అవతారం ఎత్తడం రాజకీయ వర్గాలను విస్మయపరుస్తోందట. బీజేపీ రాజ్యసభ సభ్యుడిగా విశాఖను వేదికగా చేసుకుని జీవీఎల్ నరసింహరావు సైతం ఏపీ రాజకీయాలను హీటెక్కించారు. ఏ చిన్న ఇష్యూ అయినా పార్టీ తరపున ప్రత్యర్థులకు బలమైన కౌంటర్లు విసిరేవారు. ముఖ్యంగా విశాఖలో బీజేపీని అన్ని తానై ముందుకు నడిపారు. రాజ్యసభకు ఆయన ప్రాతినిధ్యం ఏపీ నుంచి కాకపోయినా తనకంతా ఇక్కడే అన్నట్టుగా హడావుడి చేసేవారు. అలాంటి జీవీఎల్ ఇప్పుడు పవిత్రమైన తిరుమల లడ్డూపై వివాదం రాజుకుంటే ఒక్క మాట మాట్లాడకపోవడం పొలిటికల్ వర్గాల్ని విస్తుపోయేలా చేస్తోంది. రాయలసీమ నుంచి బీజేపీకి బలమైన వాయిస్ గా ఉన్నారు సీనియర్ నేత విష్ణువర్ధన్ రెడ్డి. చర్చా వేదికలైనా ఇతర ఏ కార్యక్రమాలైనా పార్టీ తరపున ప్రత్యర్థుల్ని చీల్చి చెండాడేందుకు ముందుండేవారు. హిందుత్వ అంశాల్లో ధర్మ పరిరక్షణ కోసం నేను సైతం అంటూ ఎన్నికల ముందు దాకా బాగానే హడావుడి చేశారు విష్ణు. కానీ ఇప్పుడేమో ఇంత రచ్చ జరుగుతుంటే ఆయన నుంచి కనీస స్పందన కరువైందన్న చర్చ పార్టీ వర్గాల్లోనే జోరుగా జరుగుతోంది. అప్పట్లో ఏపీ బీజేపీకి అన్ని తామే అన్నట్టుగా వ్యవహరించిన ఈ నేతలు ఇప్పుడు సైలెంట్ గా ఉండిపోవడం వెనుక కారణం ఏంటి అన్నది అర్థం కావట్లేదు. గత ఎన్నికల్లో పార్టీ తరపున టికెట్లు ఆశించిన ఈ నాయకులకు పొత్తు కారణంగా నిరాశ తప్పలేదు. పొత్తులో భాగంగా 10 అసెంబ్లీ సీట్లు తీసుకున్న బీజేపీ మిగతా స్థానాలను జనసేన టీడీపీలకు వదిలేసింది. ఈ నేతలకు పోటీ చేసే అవకాశం దక్కలేదు. అలకబూనారో ఏమో అప్పటి నుంచి సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోయారు. కాకపోతే రాజకీయాలు వేరు, ఇలాంటి ధార్మిక అంశాలు వేరు. అందుకే కనీసం ఇప్పుడైనా స్పందిస్తారనుకున్నా వీళ్ళు చడీ చప్పుడు లేకుండా ఉండడం సరికొత్త చర్చకు దారితీస్తోంది.